రమణం జాండమానగణం వామాంకారూఢలక్ష్మీ వరభుజీవలాన్యశాస్త్రప్రదత్తం ఊర్ధ్వే శంకర్చక్రం దదతు భయానం దక్షిణే సవ్యాస్తం వందే లక్ష్మీ నృసింహం ప్రచరమభైదం భక్తలోకైకరక్షం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు హిరణ్యకశిపుని సంహారం చేయడానికి స్తంభం నుండి మహా ఉగ్ర రూపంగా బయటకు వచ్చారు. ఆ ఉగ్ర రూపం చాలా కాలం వరకు కూడా ఉపసంహరణ కాలేదు. అయితే దేవతలందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. లక్ష్మీదేవిని పంపించారు. లక్ష్మీదేవి అయ్యవారి దగ్గరికి వెళ్ళారు పానకం పట్టుకుని. సగం పానకం దాగి సగం అమ్మవారికి ఇచ్చేశారు. కానీ అక్కడ కూడా ఉగ్రరూపం ఉపసంహరణ కాలేదు. అదే మనకి మంగళగిరి క్షేత్రం. లక్ష్మీదేవి వల్ల పని అవ్వలేదని చెప్పి లక్ష్మీదేవి కళల్లోంచి ఒక కళని చెంచులక్ష్మిగా పంపించారు. ఆవిడ స్వామివారిని మోహించి వివాహం చేసుకున్నారు. కానీ ఆవిడ వల్ల కూడా పని అవ్వలేదు. అక్కడ కూడా ఉగ్రరూపం ఉపసంహరణ కాలేదు. ఎలాగా అని చెప్పి దేవతలు ప్రహ్లాదుని ప్రార్థించారు. ప్రహ్లాదుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలి స్వామి అని అడిగారు దేవతల్ని. మాకేమక్కర్లేదు, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో మహా ఉగ్రంగా ఉన్నారైనా ఆ ఉగ్రరూపం కనుక ఉపసంహరణ కాకపోతే ఉద్యోగాలు కూడా నాశనం అవుతాయి. అందుచేత ఏదోటి మీరే చేయాలి. ముందుగా ఆయన ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేసుకోమని మీరు చెబితే వింటారేమో. ఆయన ఎంచేతంటే మీకు స్వామివారి అంటే భక్తి, స్వామివారికి మీరంటే ప్రేమ చేత ఆయన వింటారు మీ మాట. కాబట్టి ప్రహ్లాద మీరు వినయపూర్వకంగా ఆ స్వామివారిని ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేసుకోమని చెప్పి కోరండి అని దేవతలు ప్రహ్లాదుని కోరిన ప్రదేశము కోరుకొండ. అందుకనే ఇక్కడ ఏ కోరిక కోరినప్పటికీ కూడా కోరిక నెరవేరుతుంది. కోరుకొండ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కోరికలతో రాకూడదు కదండి, మరి ఏమన్నా కోరుకోమంటున్నారు కోరుకొండ అని చెబుతున్నారని మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. వాళ్ళే ఎక్కువ కోరుతారు, ఎక్కువగా దేవుడిని. వాళ్ళే మమ్మల్ని ప్రశ్న వేస్తారు. మళ్ళీ సత్యమే, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి కోరికలతో రావక్కర్లేదు. ఎందుకంటే విశేషగ్రాహితీతి విగ్రహ, విశేషంగా గ్రహించేటువంటిది కనుకనే విగ్రహము అని పేరు అక్కడ.